ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు, అంటే నలుగురు ఉంటే నలుగురికి, ఆరుగురికి ఉంటే ఆరుగురికి, మనిషికి 15,000 చొప్పున సంవత్సరానికి మనకి తల్లికి వందనం కింద మనకి మన ప్రభుత్వం అందిస్తున్నారు. అలాగే దీపం పథకం, మన దీపం పథకం అన్నిటికంటే మన ఏజెన్సీ ప్రాంతంలోనే ఎక్కువ మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి వర్షాకాలము 6 నెలలు ఉంటుంది, 12 నెలల్లో 6 నెలలు వర్షాకాలమే మనకు ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఇప్పుడు ఇంతకుముందు అయితే వంట చెరుకులు మనకు ఉండేది, అంటే కర్రలు, ఇప్పుడు ఆ కర్రలు కూడా మనకు దొరకట్లేదు. దానికి గవర్నమెంట్ వారు మనలందరికీ ఆడపిల్లలందరికీ ఇబ్బంది పడకుండా ఉండటానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు మనకి అందజేస్తున్నారు. అలాగే మొన్న ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అంటే ఎక్కడికి వెళ్ళాలని సరే ఆడవాళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు, వాళ్ళు రాష్ట్రాన్ని మొత్తానికి ఎక్కడైనా సరే వాళ్ళు వెళ్ళి తిరిగేసి రావడానికి ఉచితంగా మనకి ఆ ప్రయాణం అందిస్తున్నారు. అలాగే అన్నా క్యాంటీన్లు, గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లకి ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా పడగొట్టేసింది. ఇప్పుడు మనకి పాడేరు కాబట్టి మన దగ్గరే వచ్చి భోజనం చేస్తాం, ఇబ్బంది లేదు. కానీ పాడేరు ఇవాళ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయింది, డిస్ట్రిక్ట్ నుంచి అందరు ఇక్కడికి వస్తారు జిల్లా కేంద్రం కాబట్టి, వాళ్ళకి 5 రూపాయలకి మాత్రమే 3 పూట్లు భోజనం అందించే సదుపాయం కూడా మన రైతు భరోసా రైతు బజార్ దగ్గర ఇవాళ మనకి అన్నా క్యాంటీన్లు కడుతున్నారు. ఇలాగా అలాగే రైతు సంక్షేమం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఒక రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. ఆల్రెడీ 2 విడతలుగా మనకి 14,000 ఇచ్చారు, ఇంకొక విడత ఇంకొక 6,000 రూపాయలు. యువగలం పేరుతోని సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి యువతకు అందిస్తామన్నారు. అది ఆల్రెడీ ఇంచుమించుగాన ఓ 15 లక్షల వరకు 12 లక్షల వరకు ఉద్యోగాలు అప్పటికే ఇచ్చారు. ఇంకా మిగతాయి కూడా ఈ మధ్యనని ఐటీ సెజ్జులు కానీ అన్నీ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీగా ఆ 20 లక్షల ఉద్యోగాలు కూడా త్వరలోనే అందజేస్తారు. ఇటువంటి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాబట్టి రాబో స్థానిక ఎలక్షన్స్లోని మనం ఖచ్చితంగా ఇన్ని పథకాలు మనకు అందజేస్తున్నారు. రేపు మళ్ళీ 3 లక్షల ఇల్లులు మనకి మంజూరు అయి ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు అయితే మంజూరు అవుతుందమ్మా, అర్హులైన ప్రతి ఒక్కరికి కూడాను. దగ్గర నుండి సైట్ లేకపోతే సైట్ కూడా గవర్నమెంట్ వాళ్ళు చూపిస్తే ఇల్లులు అయితే కట్టిస్తారు. కాబట్టి మనం రాబో స్థానిక ఎలక్షన్స్ అంటే సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీటీసీ ఎలక్షన్స్ కావచ్చు, డిప్యూటీసీ ఎలక్షన్స్ కావచ్చు, ఖచ్చితంగా మనం ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తి మనం ఓటేసి గెలిపించుకుంటే ఇంకా మనకు 3.5 సంవత్సరాలు ఉంది. ఆ 3.5 సంవత్సరాల్లో ఇంకెన్నో సంక్షేమ పథకాలు మనం అందుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడాను ఏదైతే కూటమి ప్రభుత్వం బలపరిచిన వ్యక్తికి ఓటేసి గెలిపించి మనం ఇంకెన్నో సంక్షేమ పథకాలు అందుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ ప్రాంతానికి వెనుకబడి ప్రాంతం కాబట్టి మన గిరిజనులు అంటే చంద్రబాబు నాయుడు గారికి మక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇంకెన్నో పథకాలు మన ఏజెన్సీ వాళ్ళకి అందిస్తారు. కాబట్టి మనం ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలు మనం పొందాలి, ఇంకా సంక్షేమాలు అడిగి తీసుకోవాలి. కాబట్టి మీరందరూ కూడాను కూటమి ప్రతి వ్యక్తులకే ఓటేసి గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. పాడేరు గ్రామ పంచాయతీ పీగొందూరు గ్రామస్తులకు, పింఛన్దారులకు, అలాగే టీడీపీ కార్యకర్తలకి, అలాగే సచివాలయం స్టాఫ్ వారికి ముందుగా మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకి ఏదైతే 2024 ఎలక్షన్లోని సూపర్ 6 ఎన్నికల్లో హామీ భాగంగా సూపర్ 6 ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మనకి ముఖ్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 1వ తారీఖు ఇంటింటికి ఇవ్వమని చెప్పేసి ఇటు కూటమి నాయకులకు కానీ అలాగే సచివాలయం స్టాఫ్కి కానీ ఇవ్వమని చెప్పేసి గవర్నమెంట్ తరఫున మమ్మల్ని పంపించి ఉన్నారు. యాక్చువల్గా రేపు 1వ తారీఖు రేపు పెన్షన్ల పంపిణీ ఇవ్వాల్సి ఉంది. కానీ మన ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ రోజు సెలవు దినం వస్తే ఒక ఆదివారం వచ్చినా లేకపోతే ఒక పబ్లిక్ హాలిడే వచ్చినా ఆ ముందు రోజే పెన్షన్దారులకి మనం పెన్షన్ అందించి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలన్న సంకల్పంతో ఈరోజు మనకి శనివారం అయినప్పటికీ రేపు ఆదివారం కాబట్టి శనివారం కంపల్సరీగా వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ముఖ్యంగా మనకి ఏంటంటే మన ప్రభుత్వం వచ్చి 18 నెలలు మాత్రం అయింది. 18 నెలల్లోనే మనకి ఏదైతే సూపర్ 6
ఇస్తామన్నారు. మోస్ట్లీ అన్నిటి కూడా మనకి ఇచ్చారు.